విషయాలు మీరు నెక్స్ట్ సమావేశంలో చర్చించి మా ఆదోనికి సాయం చేస్తారని ఇది బస్ స్టాండ్ సార్. రెండో సార్, ప్రతి బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చే వెళ్ళాలి సార్. కర్ణాటక బస్సులు ఏమవుతున్నాయంటే బళ్ళారి మంత్రాలయం పోయేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద తిప్పిపోతున్నారు సార్. అక్కడ కూడా సులువు పత్తికొండకు పోవాలంటే ఆ బ్రిడ్జి కాడ నుంచి 40 రూపాయలు ఆటో పెట్టుకున్నారు సార్. పత్తికొండ వాడు ఉరుకుందిరైనా పోవాలంటే సార్ ఆ బస్ స్టాండ్ లో తిప్పితే అక్కడి నుంచి ఆటోలు ఇక్కడికి రావాలి. అందుకే నేను ఏం చెప్తున్నాను సార్, ఛార్జీ మేము పెట్టేటప్పుడు ప్రతి పౌరునిది బస్ స్టాండ్ టు బస్ స్టాండ్ ఛార్జీ తీసుకుంటారు సార్. వీళ్ళు ఎక్కడో దింపి పోయేస్తారు సార్. దయచేసి ప్రతి బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచో బయటికి పోవాలి సార్. దయచేసి అది సార్. రెండోది, ఇది బిల్డింగ్ సెక్షన్ లో కొంచెం నిబంధనలు రేపు అసెంబ్లీలో మీరు చర్చించి సందుల్లో కూడా ప్లాన్ అప్రూవల్ అయ్యేటట్లా వాళ్ళకి ట్యాక్స్ విషయంలో సరి చేసి. రెండోది, కమిషనర్ సమక్షంలో ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నాను సార్, మాకి ట్యాక్స్ విషయం కాకుండా 200 రూపాయలు కొలాయి బీపీఎల్ది రేషన్ కార్డు ఉంటే ఇవ్వాలనేది గతం నుంచి ఉంది సార్. ఈ మున్సిపాలిటీ లేదా 1000 రూపాయలకి మించితే ఇవ్వమంటున్నారు సార్. అది ఏదైనా జీవో ఉంటే ఒకటి ఇప్పిస్తే మేము కూడా నోరు మూసుకుంటాం సార్. దయచేసి కొంచెం మీరు అది చర్చించాలని నా రిక్వెస్ట్ సార్. భాస్కర్ రెడ్డి కాలనీ, అమరావతి నగర్ ఇదంతా గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింటారు సార్. ఆ పట్టాలు ఏమైతుందంటే 2.5 లక్షలు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో స్కీమ్లు ఇచ్చినారు సార్. ఆ 2.5 లక్షలతో వీళ్ళు కొంచెం వేసుకుని ఆ ఇల్లు కట్టుకుని ఇట్టారు సార్. దానికి ప్లాన్ రాస్తారు పట్టాకి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళంటే వీళ్ళని కాదు సార్. రాష్ట్ర ప్రభుత్వంలో ప్లానింగ్ చేసే రోజు అది కంప్యూటర్లో 500 ఉండేది 1000 ట్యాక్స్ తో పెనాల్టీతో పడతా ఉంది సార్. వాళ్ళకి ఏ సబ్సిడీలు నెక్స్ట్ స్కీములు ఏవి రావడం లేదు సార్. దయచేసి కొంచెం అది ఇంట్రెస్ట్ తీసుకుని కమిషనర్ ద్వారా అది 1000 రూపాయలు జీవో ఉంటే ఇప్పిస్తే మేము కూడా అందరికి చెప్పుకుంటాం సార్. దయచేసి ఇంకో 2 సూచనలు సలహాలు ఇస్తున్నాము. అవి మంచిది, మన ఆదోని పట్టడానికి అవసరమైతే నెక్స్ట్ జరిగే అసెంబ్లీలో మీరు ఆ విషయాలు లేవనెత్తి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ మీ దృష్టికి తెస్తున్నాం సార్. సార్, మా ఆదోని పుట్టి దగ్గర నాకు తెలిసి 150 సంవత్సరాలు దాటింది సార్. అప్పటి రోడ్లు అప్పటి సందులు అలాగే ఉన్నాయి సార్. ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే వీళ్ళు మా మున్సిపల్ సిబ్బంది 30 అడుగుల ప్లాన్ రోడ్డు ఉంటేనే ప్లాన్ అప్రూవల్ చేస్తామంటున్నారు సార్. మరి మాలాంటి ఊరు మధ్యలో ఎప్పుడో 150 ఏళ్ల కింద పుట్టిన ఊర్లలో ప్లాన్ అప్రూవల్ చేయించుకోవాలంటే సందుల్లో అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది సార్. అలాగే ఎలాగో చెప్పుకుని ఇల్లు కట్టించుకున్నా కూడా తర్వాత దానికి ట్యాక్స్ విధించే టైంలో ఆ ప్లాన్ అప్రూవల్ లేనందుకు డబల్ ట్యాక్స్ పడతా ఉంది సార్ వాళ్ళకి. ఫస్ట్ పాయింట్ సార్, ఇది 150 ఏళ్ళ ఊరు సార్. సందుల్లో ప్లాన్ అప్రూవల్ కావాలంటే కాదు సార్. దయచేసి మీరు అసెంబ్లీలో చర్చిస్తారని ఆశతో చెప్తున్నాను సార్. దయచేసి అందరు కౌన్సిలర్ కూడా వినండి, నా ఒకటే కాదు సార్. ఈ పాత ఊర్లో ప్లాన్ అప్రూవల్ కావాలంటే కాదు సార్. ఎందుకంటే 30 అడుగుల రోడ్లు ఉండవు సార్. ఆ ప్లాన్ అప్రూవల్ కానప్పుడు ఎలాగో మేము చిన్నగా ఇల్లు కట్టుకుంటే దాన్ని ట్యాక్స్ వేసే రోజు గతంలో మీరు జూన్ 30 ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పినారు సార్. ఈ విషయము ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయినారు సార్. వీళ్ళు ఆ ప్లాన్ వేసి ట్యాక్స్ ఫిక్స్ చేసే రోజు వాళ్ళకి పెనాల్టీ పడుతుంది సార్. బాబు దయచేసి సైలెన్స్. వాళ్ళకి పెనాల్టీ పడుతుంది సార్. అంటే ప్లాన్ లేనందుకు 500 పడే ట్యాక్స్ 1000-1500 పడతా ఉంది సార్. దయచేసి ఈ సబ్జెక్ట్ ని మన టీపో సెక్షన్ 10 ఏళ్ల నుంచి చెప్తున్నారు సార్. అదేదో చిన్నవి చేస్తాము, చిన్న వాటికి పర్మిషన్ ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పాక ఇప్పటికి చాలా మంది ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్. దయచేసి ఆ విషయంలో ట్యాక్స్ ఎక్కువైన తర్వాత పట్టణ ప్రజలకి ఈ బీపీఎల్ కింద 200 రూపీస్ కొలాయి తీసుకోవాలంటే వీళ్ళు 1000 రూపాయలు ట్యాక్స్ అని నియమ నిబంధనలు పెట్టినారు సార్. అవి జీవో ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఏమన్నా అంటే నీ ట్యాక్స్ 1000 రూపాయలు పెరిగింది, నీకు 200 కొలాయి ఇవ్వమంటున్నారు సార్. అది ఉంటే ఏదైనా జీవో మాకు ఇస్తే మేము కూడా దాన్ని ప్రజల్లో చెప్పుకుంటాం సార్. దయచేసి మీరు నెక్స్ట్ సమావేశంలో మా ఆదోని ఈ బిల్డింగ్ పర్మిషన్ విషయంలోన ఈ ట్యాక్స్ విషయంలోన మీరు చర్చించి ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్. తర్వాత ఈ మున్సిపాలిటీకి సంబంధం లేనిది ఒక విషయం చిన్న రిక్వెస్ట్ సార్. ఆదోని కొత్త బస్ స్టాండ్ పుట్టి ఒక 30 నుండి 40 ఏళ్ళు అవుతుంది సార్. అది ఇప్పటికీ అట్లాగే ఉంది సార్. మీరు మొన్న 17 బస్సులు ప్రారంభించినారని చెప్పిన రోజు మాకు కూడా సంతోషమైంది సార్. దాన్ని దయచేసి చుట్టూ ముళ్ళ కంచెలతో డ్రైనేజ్ ప్రాబ్లంతో అసలు కాంపౌండ్ వాల్ లేకున్నట్లు విచ్చలవిడిగా ఉంది సార్. అది దయచేసి ఆ బస్ స్టాండ్కి కాంపౌండ్ గోడ నిర్మించి కాలువలు నిర్మించి లేటెస్ట్ గా ఇప్పుడుండే ఆధునికరమైన టాయిలెట్స్ యూరినల్ పాయింట్లు ఏర్పాటు చేసి
మన ఆధునిక మంత్రాలయం ఉన్నందుకోసము బెంగళూరు, హైదరాబాదు, తమిళనాడు నుంచి ఎంతో మంది వస్తున్నారు సార్. ఒక వెయిటింగ్ హాల్ కూడా చేపించి బస్టాండ్ ని ఆధునీకరణ చేయాలని నా రిక్వెస్ట్ సార్. దయచేసి 2